తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం ప్రభుత్వం 100% కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఆగదని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా అసన్పర్తి మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన దీక్షకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎల్లావుల లలితా యాదవ్, ఎంపీపీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా సైను తెలంగాణ సలగా తెలంగాణ సైను తెలంగాణ సలగా మా పట్టు తెలంగాణ పుట్ట తెలంగాణ చుట్టూ తెలంగాణ పుట్ట మా సోయి తెలంగాణ మా సోది తెలంగాణ మా యాస తెలంగాణ మా భాష తెలంగాణ అమ్మమ్మ తెలంగాణ తల్లి తెలంగాణ అమ్మ తెలంగాణ ఇంటిపైన ప్రతి ఇంటిపైన నల్ల జెండా ఎగరాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క తీరుగా పంజాబ్ రాష్ట్రంలో 2 పంటలు కొనే కార్యక్రమం చేపడుతుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగం పండించిన పంటను ఎందుకు కొంటలేదో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోగా మనపై విషం జిమ్మే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, మేము మీ మోటార్ల కాడ మీటర్లు పెడితేనే కేంద్ర సహకారం దొరుకుతుందని మాట్లాడుతున్నారు. మన ముఖ్యమంత్రి ఏం చెప్పారు? నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మా రైతన్నకు ఫ్రీ కరెంటు ఇస్తా, మోటార్ల కాడ మీటర్లు పెట్టాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు మీటర్లు పెట్టనీయకపోతే ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం గమనిస్తున్నాం. కాళేశ్వరం 3 సంవత్సరాల్లోనే పూర్తి చేసుకున్నాం. పాలమూరు ఎత్తిపోతల పథకం బిరబిరా నడిపించాలంటే దేవాద్ర లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసుకుంటే అనేక ప్రాజెక్టులను సత్వరంగా పూర్తి చేయాలని కంకణం కట్టుకుంటే తెలంగాణ రాష్ట్రము ఇంకా సాగునీటిలో ఎదిగిపోతుంది, ప్రాజెక్టుల నిర్మాణంలో ముందుకు పోతుంది అని మోకాలు అడ్డి ప్రాజెక్టులు కట్టకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఏం కార్యక్రమం చేస్తుందో మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈరోజు మనకు రావాల్సిన వాటా ఇవ్వకుండా గోదావరి పైన కానీ కృష్ణా నది పైన కానీ రావాల్సిన వాటా మనకు ఇవ్వకుండా ఎంత ఇబ్బందులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు. దయచేసి మా రైతన్నలు మీరు ఆలోచన చేయాలి. మన ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం పైన బ్రహ్మాండమైన దిగువన అనేక చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సాగునీటికి కొరత లేకుండా చేశారు. మరి పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే బ్రహ్మాండంగా మహబూబ్ నగర్ ఇతరత్ర జిల్లాలకు సాగునీటి అందే కార్యక్రమం చేపడితే మరి ఏ విధమైన గాయ చేస్తున్నారో మీరు గమనిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన రైతాంగాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి మనం రైతు కుటుంబాల్లో పుట్టిన బిడ్డలం కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఇటంలో బోర్ల మీద బోర్లు వేసి బోర్లు పడితే ఈరోజు బోర్లు లేకుండా బ్రహ్మాండమైన గ్రౌండ్ వాటర్ పెరిగి 365 రోజులు కాలువల ద్వారా చెరువులు నింపే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మా రైతు ఇప్పుడిప్పుడే తెల్లగా అవుతున్నాడు. తెల్లగయ్యే రైతును ఆగం చేసుకోవద్దు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు ఎప్పుడు ఒకే తీరు ఉండవు. గతంలో కరువు చూశారు, చాలామంది ఇలా పెద్ద మనుషులు ఉన్నారు. గతంలో కరువులో ఇబ్బంది పడ్డ ప్రజలు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏ పరిస్థితి ఎట్లా ఉన్నా భారతదేశంలో ఉన్న ప్రజలకు భోజన వసతి ఇబ్బంది ఉండకూడదు అని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి.
ఆ ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు. అదానీ గురించి, అంబానీ గురించి పబ్లిక్ సెక్టార్ని ప్రైవేట్ పరం చేయడం కోసం ఎల్ఐసీలను, రైల్వేలను, బ్యాంకింగ్ను, బిఎస్ఎన్లను ప్రైవేట్ పరం చేయాలని, సింగరేణి కార్మికుల కడుపు కొట్టాలని, బొగ్గు గనులను ప్రైవేట్ సెక్టర్లకు అప్పగించాలని ఈ ధ్యాస, ఈ ఆలోచన తప్ప ఈ దేశంలో ఉన్న రైతుల గురించి కానీ, యువకుల గురించి కానీ, ప్రజల గురించి కానీ ఆలోచన చేసే ప్రయత్నం చేస్తలేదు. అందుకే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం నుండే ఈ ఉద్యమం స్టార్ట్ కావాలి, యావత్ దేశ ప్రజలు కనువిప్పు జరగాలి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి రాకూడదు. మా రైతన్నకు ఇబ్బంది జరగకూడదు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన విధంగానే మా రైతన్నకు కోసం ఈ పార్టీ మీకోసం పోరాటం చేస్తుంది. టిఆర్ఎస్ పార్టీ పేదల పార్టీ, బడుగుల పార్టీ, బలహీన వర్గాల పార్టీ, రైతుల పార్టీ. ఇది మనందరి పార్టీ. దయచేసి మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి. ఈరోజు నిరసన కార్యక్రమం ఏదో వచ్చినాం పోయినాం కాదు. దయచేసి మనకు అందరికీ భోజనాలు కూడా ఉన్నాయి. అందరం భోజనం చేసి వెళ్ళాలి, నిరసన తెలపాలి, గ్రామాల్లో మన రైతులతో చర్చ పెట్టాలి. మన రైతుల్ని మరి ఈరోజు ఇంకా కోతకు రాలి, ఇంకో వారం 10 రోజులు అయితే కోతకు వస్తాయి. మరి మన రైతులు ఆగం చేసుకుంటామా? ఏం చేస్తాం? ఎట్లా చేసుకోవాలి? మరి నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, పెట్టుబడి ఇచ్చినాం, మరి రోడ్ల పడేస్తామా మన రైతులు? మనకేమో గోదాముల సౌకర్యం లేదు. మరి అంతర్జాతీయ మార్కెట్ కేంద్రానికే ఉంటుంది.